సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్తా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా, అయితే టీడీపీ ఈ ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎందుకు తప్పుకుంటున్నట్టు? మరి మొన్నటి వరకు కూడా మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అన్నట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడు తప్పుకోవడానికి కారణాలు ఏంటి సార్? ముందు నుంచి కూడా ఇది జరుగుతుంది. బొత్సాని నిలబెట్టినప్పటి దగ్గర నుంచి కూడా అసలు బొత్సాని గెలవనీయకూడదని తెలుగుదేశం వాళ్ళు స్కెచ్ చేస్తారని చెప్తున్నారు. మామూలుగా అక్కడ 838 ఓట్లు ఎన్నో ఉన్నాయి. అందులో 600 పైన వైసీపీ వాళ్ళు ఉన్నారు, 200 పైన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం జనసేన కూటమి అందరూ కలిసి. అయితే చంద్రబాబు కథ ముందు నుంచి తెలుసు కాబట్టి జగన్ ఏం చేస్తాడంటే హుషారుగా వాళ్ళందరినీ బెంగళూరుకి తీసుకువెళ్ళాడు. ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ఓటర్లను తీసుకెళ్ళి ఎక్కడో క్యాంపు రాజకీయాలు చేయడం అనేది ఫస్ట్ టైము. దానికి కూడా తెలుగుదేశం మీడియా ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు, 2 లక్షల 3 లక్షల అనేది మాట్లాడుకున్నారు. ఏదేమైనా తన మనుషులకే తనకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎక్కడో తీసుకుపోయి పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే జగన్కి ఏర్పడింది. జగన్ ఏంటంటే అది ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. దాన్ని తన వాళ్ళని కొనకుండా చూసుకోవాలా. చంద్రబాబు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన చేశాడు. ఇక్కడ కూడా ఓటుకు నోటు కేసు కూడా అదే కదా. తనకు మెజార్టీ లేకపోయినా నిలబెట్టాడంటే అర్థం అదే కదా. ఎవరైనా తాము మెజార్టీ ఓడిపోతామని తెలిసి పెడితే ఎందుకు పెడతారు? ఎదుటోడిని కొనేద్దాము, మ్యానిపులేట్ చేద్దాం అనుకునే పెడతారు. ఇందులో వేరే ఇదేం లేదు. అలాగా చంద్రబాబు కూడా చేస్తాడని జగన్ ముందుగానే హుషారైపోయి బెంగళూరుకి తరలించాడు. దాంతో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఏమైపోయిందంటే కొనే పరిస్థితి లేదు. వాళ్ళని అవతల వాళ్ళని కొనడం తప్ప ఇంకా వేరే ఏముంటుంది ఇక్కడ? కొనడమో పదవులు ఇస్తానని చెప్పడమో ఏదో ఒకటి అయితే ఉండాలి. ఇవాళ ఎవరు కూడా రాజకీయాల్లో ఊరికే హామీ ఇస్తే వెళ్ళిపోరు వాళ్ళు. ఇప్పుడు నాకేంటంటారు, 5 ఏళ్ల తర్వాత నీకేంటంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అది రాజకీయ నాయకులు. చంద్రబాబు అందులో ఇట్లాంటి రాజకీయాల్లో ఆరితేరారు. ఆయన 45 ఏళ్ల అనుభవంలో ఏది ఎలా మేనేజ్ చేయాలి ఏందనేది ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు. సో ఈరోజు నామినేషన్ గడువు ముగుస్తుంది. నిన్న బొత్స కూడా నిన్న నామినేషన్ వేశాడు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ మాత్రమే బరిలో ఉన్నాడు. ఆ ఇండిపెండెంట్ కూడా ఉపసంహరించుకుంటే అది ఏకగ్రీవం అయిపోతుంది. ఒకవేళ ఇండిపెండెంట్ ఉంటే ఎన్నిక జరుగుతుంది. సో ఇది బేసిక్గా దీన్ని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు ఏమన్నాడో చెప్పారు. అందులో నేను ఈనాడులో చదివా. అందులో ఏముందంటే చంద్రబాబు గెలవడం పెద్ద కష్టం కాదు కానీ మనం హుందా రాజకీయాలు చేద్దాం అన్నాడని రాశారు. గెలవడం పెద్ద కష్టం కాదంటే ఎలా కాదు అంటే నేను అనుకుంటే కొనేయగలను కానీ అనుకోవట్లేదనే కదా అర్థం. వేరే అర్థం ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు 600 మంది, నీకు 200 మంది ఉన్నారు. నువ్వు ఎలా గెలుస్తావు? గెలవడం కష్టం కాదంటే అర్థం ఏంటి? అదే కదా. మళ్ళీ ఉందా రాజకీయాలు ఏంది? ఇక్కడ గతంలో చేయలేదా? వివేకానంద రెడ్డిని ఓడించలేదా? ఆమె ఉండవల్లి శ్రీదేవిని తీసుకొని చేయలేదా? ఇక్కడ ఓటుకు నోటు కేసు అదే కదా. ఇలాగా అనేక సార్లు చంద్రబాబు చేశాడు, ఇతర రాజకీయ నాయకులు చేశారు. జగన్ కూడా లోకల్ ఎన్నికల్లో అనేక చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేయలేదా జగన్? సో వీళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా అక్రమాలకు పాల్పకుండా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఎవరు కూడా సక్రమంగా చేద్దామనే రాజకీయాలు అనేవి లేవు అసలు. రాజకీయాలు అంటేనే ఇవాళ అక్రమంగా చేయడమే అనేది అర్థం వచ్చేసింది. అందుకనే రాజకీయాలు చేయకరా, నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు, ఇవన్నీ నెగిటివ్ అర్థంలో మన సమాజంలో కూడా వాడతాం. పాలిటిక్స్ అంటేనే నువ్వు మ్యానిపులేషన్స్ చేయొద్దు అని. సో రాజకీయాలు అంటేనే వాళ్ళ మ్యానిపులేషన్స్లో నీతి అవినీతి ఎవరికి లేదు. ఇక్కడ చంద్రబాబుకి లేదు, జగన్కి లేదు, కేసీఆర్కి లేదు, రేవంత్ రెడ్డి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి లేదు. సో లేనప్పుడు విశాఖ ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా కొనగలిగి ఉండేవాడు. ఎందుకంటే అధికారంలో ఉంది, వాళ్ళు కింది స్థాయి వాళ్ళు, వాళ్ళని కొనొచ్చు, బెదిరించవచ్చు, వాళ్ళ మీద కేసులు ఏమన్నా ఉంటే లోడచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకులు ఏంటంటే బ్రాడ్గా పాత మెథడ్ ఇది 2 మెథడ్స్ని అలో చేస్తారు. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు, అమెరికన్ నుంచి వచ్చింది అది. క్యారెట్ అండ్ స్టిక్ అంటే అప్పట్లో గాడిద మీద బరువులు తీసుకొని లేదా గుర్రం మీద బరువులు తీసుకొని వెళ్తున్నప్పుడు దాని కర్రకి ఒక క్యారెట్ కట్టి ముందు పెట్టేవాళ్ళు గుర్రమో లేదా గాడిద. అది క్యారెట్ తినడానికి వస్తుంది కానీ అందదు అది. సో ఒకవేళ దానికి సరెండర్ కాకపోతే అదే కర్రతో దాన్ని కుట్టేవాళ్ళు. దీన్ని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. అంటే వాడికి ఏదన్నా వేయాలి, మేత వేయాలి, లేదంటే వాడిని బడిత పూజ చేయాలి.
సో ఈ రెండు రాజకీయ అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని ప్రతిపక్షాల మీద ఈ రెండు ఉపయోగిస్తారు. ప్రలోభాలకు గురి చేస్తారు, ఫోర్స్కి అప్లై చేస్తారు. సో ఈ ఫోర్స్ కూడా బేసిక్గా రెండు రకాలు ఉంటుంది. ఒకటి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని, వ్యాపారాలని దెబ్బతీయడం ఒకటి. రెండు, వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికిచ్చేసి, ఇరికించాల్సిన అవసరం కూడా ప్రతి రాజకీయ నాయకుడు వాడి కుదరక అక్రమాలు చేయకుండా ఉంటాడు తప్ప, అక్రమాలు చేయకపోతే రాజకీయంగా బతకలేని పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అక్రమాలు అనేవి ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి వాడిని సపరేట్గా ఇరికించాల్సిన వల్ల ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తే చాలు. సో ఇది ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. దాన్ని జగన్ ముందుగా పసిగట్టి, జగన్కు కూడా అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు సో అందులో చంద్రబాబు గురించి జగన్ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది, ఎందుకంటే ఎక్కువ దెబ్బలు తినింది అతనే, తినబోతున్నది అతనే. కాబట్టి జగన్ దీన్ని గ్రహించి ఎట్లాగైనా మన ఓట్లు మనం నిలబెట్టుకోవాలని ముందుగా ఎప్పుడూ లేని విధంగా అతను పెద్ద స్థాయిలో దీన్ని ప్రెస్టేజెస్గా తీసుకుని మామూలుగా అయితే అతను గెలవాలి, ఎందుకంటే మెజార్టీ ఉంది. కానీ చంద్రబాబు లాంటి వాడితో పెట్టుకున్నప్పుడు అతను ఏమన్నా చేయగలడు. సో బొమ్మిని తిమ్మిని అంటారు కదా, అలాగా మ్యానిపులేట్ చేయగలిగిన దాంట్లో చంద్రబాబు ఎక్స్పర్టు. అధికారంలో ఉంటే జగన్ కూడా ఎక్స్పర్టే, అధికారం లేకపోతే చంద్రబాబు చేయలేడు కదా ఇదే పని. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే మనకు కుదరలేదు కాబట్టి విరమించుకున్నాం. చాలాసార్లు ఏంటంటే మంచివాడికి ఎందుకు ఉంటాడంటే చేతగాక మంచివాళ్ళుగా ఉంటారు చాలామంది. సో వాళ్ళు మంచివాడిగా గుర్తింపు కోసం ట్రై చేస్తుంటారు, ఎందుకంటే చెడ్డవాడిగా చాలామందికి చేత కాదు, చేయలేరు. అలాగే ఇప్పుడు కూడా అంతే, చంద్రబాబు అది చేయలేక హుందాతనం అని చెప్తున్నాడు. నిజానికి హుందా ఏం లేదు ఇక్కడ, అది చేయగలరా లేదనే పరిస్థితి. నేను అనుకుంటే చేయగలిగి ఉండేవాడిని అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఓకే, కానీ చేయలేని పరిస్థితి అయితే క్రియేట్ చేశాడు జగన్, ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. సో వాళ్ళని ఇప్పుడు మ్యానిపులేట్ చేయడం అంత ఈజీ అయితే కాదు, పెద్ద ఎత్తున డబ్బులు పంప్ చేయాలి. ఒక ఎమ్మెల్సీకి ఇంత డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి కదా అక్కడ. అప్పటికి ట్రై చేశారు, దిలీప్ చక్రవర్తి అని అతను వ్యాపారవేత్త, అతను పెడదామని. నిన్న బొత్స కూడా అన్నాడు, ఒక వ్యాపారస్తుని తీసుకొచ్చి పెడుతున్నాడు, అతనైతే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతాడు, ఇది రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి అని ఆయన అన్నాడు. ఆయన అని ఉండొచ్చు, కానీ వైసీపీ రాజకీయాలని బిజినెస్ లాగా చూడలేదా? అసలు ఇవాళ రాజకీయాలే బిజినెస్సే, దాంట్లో డౌట్ ఏముంది? చంద్రబాబు మాత్రమే బిజినెస్ చేయట్లా, అందరూ చేస్తున్నారు. జగన్ కూడా రాజకీయాలు బిజినెస్సే చేశాడు. ఇవాళ మోడల్ ఏదన్నప్పుడు ఆ మోడల్కి భిన్నంగా ఎవరు చేసే పరిస్థితే లేదు. పరిస్థితి ఉంటే వాళ్ళు సర్వైవ్ కాదు పొలిటికల్గా. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలంతా ఎందుకు తీసుకుంటూ వీళ్ళు కాంగ్రెస్ విధానాల నుంచి వెళ్ళరా? లేదు కదా. సో రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రలోభాలకి లోపడే వెళ్ళారు. వాళ్ళు పదవులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా అని పక్కన పెడితే వీళ్ళకి ఏదో ఆఫర్లు వచ్చాయి కాబట్టి వెళ్ళారు. సో పైగా అధికారంలో ఉంది, దీని మీద హోప్ లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే ఇవాళ అందుకనే మనకి ఏ రాజకీయ పార్టీకి ఏ సిద్ధాంతం అయితే లేదు, రాజకీయ నాయకులకైతే ఇండివిజువల్గా అసలు లేదు. అందుకనే మనకి ఇంత జంపింగ్ బ్యాచ్లు పెరిగారు. ఒక దాంట్లో గెలుస్తారు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారంటే కారణం ఏంటంటే దానికి తగిన చట్టం లేదు. దాన్ని మళ్ళీ స్పీకర్ వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసుకుంటారు, వాళ్ళ మీద చర్య తీసుకోకుండా చేస్తారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఆక్రోశం వల్ల బొచ్చడం తప్ప దీన్ని ఏమి చేయలేని పరిస్థితిలో సుప్రీంకోర్టు ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో విశాఖలో చంద్రబాబు